మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గత ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదని సెటైర్లు విరిశారు ఈటెల. నోరు తెరిస్తే నా పార్లమెంటు స్థానం అంటున్నాడు, కానీ ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు ఈ పార్లమెంటు స్థానాన్ని పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను వెతుక్కోవటంలోనే బిజీగా ఉందని, ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకునే ఆలోచన ఆ పార్టీకి లేదని ఈటెల రాజేందర్ అన్నారు. పరిధిలోని నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. పలు కాలనీల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కోటు వేస్తేనే కాలనీల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఈటెల అన్నారు. ఒక్కనాడు మన ముఖం చూడలే, ఒక్క రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టలే, కానీ ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేస్తాడు ఇది నా పార్లమెంటు నా పార్లమెంట్ అని. నువ్వు నిజంగా గెలిపించిన తర్వాత ఇక్కడ ప్రజల్ని పట్టించుకొని ఉండి ఉంటే, ఇక్కడ అంత ఇంత అభివృద్ధి చేసి ఉండి ఉంటే నిజమే వచ్చిండు మాకు ఇంత న్యాయం చేసి అని చెప్పి నీ మీద ఇంత నమ్మకారం ఉండేది. కానీ నువ్వు చేయలే కాబట్టి నీకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు నీ వాళ్ళు ఎవరు గెలవలే. ఇక్కడ నాకు తెలిసి మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఈ పార్లమెంట్ పరిధిలో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు గెలవలే. నిజంగా ఆయన అంత పెద్ద తురుంగానే అయి ఉంటే, మంచి పేరు కనుక ఉండి ఉంటే, ఇవాళ ఆయన పార్లమెంట్ కింద 7 మంది ఎమ్మెల్యే ఉంటే ఒక్కళ్ళనే గెలుస్తుండే.